యాక్చువల్లీ చెప్పాలంటే మన కంటెంట్లో లేదు. సో నాకు ఎందుకో చేయాలనిపించింది. మొన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను. మ్యాక్సిమం 1000 రీల్స్ చూసుంటాను. అలవాట్లో పొరపాటు ఏంటంటే నాకు కామెంట్స్ చూసి చదవడం అలవాటు అనమాట. నాకు మ్యాక్సిమం చూసాను, చాలా కామెంట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. నేను చెప్తుంది మీకు అర్థమై ఉంటుంది ఐ బొమ్మ రవి గురించి. వాళ్ళ వైపు పట్టించడం వల్ల దొరికిపోయాడట పాపం అతను. సో తను కూడా తప్పే చేశాడు అనుకోండి. సో మన ఏం చేస్తాం, అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్ చెప్పాలంటే ఐ బొమ్మ యూజర్స్ అయితే అతను దేవుడిలా కొలుస్తున్నారు మామ. ప్రతి వీడియో కింద అతని గురించి చెప్పిన వీడియో కింద పాజిటివ్ కామెంట్సే. అది నెగిటివ్ వీడియో వాడి గురించి నెగిటివ్గా చెప్పినా వాడి గురించి పాజిటివ్గానే కామెంట్ చేశారు. వాడి గురించి నెగిటివ్గా చెప్తే వీడియో వాడిని క్రియేటర్ని తిట్టారు, కానీ వాడినైతే ఒక్క నెగిటివ్ కామెంట్తో కూడా తిట్టలేదు. ఏం చేస్తాం, పెరిగిపోయింది తెలుగు వాళ్ళంటే అంతే మామ. టీఏపై బానిస అయినా ఐ బొమ్మ బానిస అయినా జై.